అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం మేషరాశి రాశిఫలాలు. మేషరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి ఫలాలు 2024 అనేది వేద జ్యోతిష శాస్త్రం ఆధారంగా రూపొందించబడిన జాతకం మరియు 2024 సంవత్సరం వరకు గ్రహాలు మరియు నక్షత్ర రాశుల కదలికలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ వ్యాసం జీవితంలోని వృత్తి, వ్యాపారం, ఆర్థికం, విద్య, ప్రేమ సంబంధాలు, వివాహ జీవితం మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను కవర్ చేస్తుంది. సంబంధిత సమస్యలు. మేషరాశి వ్యక్తులు రాబోయే సంవత్సరంలో ఏమి ఆశించవచ్చనే దానిపై సమగ్ర అవగాహనను అందించడం. మేషరాశి చక్రం యొక్క మొదటి సంకేతం మరియు అగ్ని మూలకానికి చెందినది. మీ సంబంధం మరియు వృత్తి విషయానికి వస్తే సంవత్సరం గొప్ప సానుకూల వార్తలను తెస్తుంది. మీరు అదృష్టంతో ఆశీర్వదించబడతారు మరియు మీ ఆర్థిక స్థితిలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. స్నేహితులు మరియు సహచరులతో మీ సంబంధం స్థిరంగా మెరుగుపడుతుంది. మీ కెరీర్లో సంవత్సరం మధ్యలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది, అయితే చింతించాల్సిన పని లేదు. ఈ అడ్డంకులు తాత్కాలిక కాలం వరకు ఉంటాయి. మీ ప్రతికూల ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. మీ అతిపెద్ద కలలను నెరవేర్చుకోవడానికి సంవత్సరం మీకు సహాయం చేస్తుంది మరియు మీరు మీ గొప్ప విజయాలను సాధించబోతున్నారు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలని సలహా ఇస్తారు, లేదా మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని అనుకూలమైన కనెక్షన్లను కోల్పోవచ్చు. మీరు వ్యక్తిగత ఎదుగుదల యొక్క గొప్ప కాలాన్ని మరియు అభివృద్ధి చెందుతున్న వృత్తిని అనుభవించబోతున్నారు. ఈ మేషరాశి పాలక గ్రహం అంగారక గ్రహం సంవత్సరం ప్రారంభంలో ధనుస్సు రాశిలో మీ 9వ ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేస్తుంది. ఈ సంయోగం పొడిగించిన ప్రయాణాలను ప్రారంభించే సామర్థ్యాన్ని సూచిస్తుంది, ముఖ్యంగా మీ కీర్తి పెరుగుదలను చూస్తుంది. బహుశా సామాజిక గుర్తింపుకు దారితీయవచ్చు. ఆధ్యాత్మికత మరియు బాధ్యతలో మీ నిశ్చితార్థం కొనసాగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలలో పురోగతి యొక్క సానుకూల సంకేతాలు వెలువడతాయి. మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదలలను అంచనా వేయండి. సంవత్సరం ప్రారంభ దశలో దయగల బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు. మీ ప్రేమ జీవితం, వైవాహిక వ్యవహారాలు, వ్యాపార ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలకు బలాన్ని ఇస్తాడు. తద్వారా ఈ డొమైన్లలో అనుకూలమైన ఫలితాలను ప్రోత్సహిస్తాడు. మే 1 తర్వాత బృహస్పతి మీ 2వ ఇంటికి మారడం ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంభావ్యతను సూచిస్తుంది. సంవత్సరం ప్రారంభం రాజ్యోగ లాంటి శుభసూచకాలను కలిగి ఉంది. వచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. రాహువు మీ 12వ ఇంట్లో నెల పొడవునా నివసిస్తారు. ఫలితంగా నిరంతర ఖర్చులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యయాలను నివారించవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ప్రయత్నాలు అవసరం. రాశి ఫలాలు 2024 ప్రకారం శృంగార సంబంధాలలో నిమగ్నమైన మేష రాశి వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. శని మీ శృంగార బంధం యొక్క ప్రామాణికతను పరీక్షిస్తుంది. మీ సంబంధంలో పారదర్శకతను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అనుబంధం లేని వారు ఈ సంవత్సరంలో ప్రేమను పొందవచ్చు. ఆగస్టు మరియు అక్టోబరు మధ్య కాలం మీ ముఖ్యమైన ఇతర వ్యక్తులతో అనుకూలమైన సంబంధాలను పెంపొందిస్తుంది. ఇది భాగస్వామ్య ప్రయాణ అనుభవాలను సంభావ్యంగా అనుమతిస్తుంది. మీ కెరీర్ పదంలో గుర్తించదగిన మార్పులు కూడా గమనించవచ్చు. మీ 11వ ఇంట్లో ఉన్న 10వ ఇంటికి అధిపతి అయిన శని ప్రభావం మీ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
మరియు గణనీయమైన పురోగతికి అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులు వేగవంతమైన అభిజ్ఞా అభివృద్ధిని చూస్తారు. ఇది విద్యావిషయక విజయానికి దారి తీస్తుంది. బృహస్పతి యొక్క మార్గదర్శకత్వం మీ మెరుగైన అభ్యాస అనుభవానికి దోహదపడుతుంది. శ్రావ్యమైన డైనమిక్స్ ప్రబలంగా ఉండటంతో కుటుంబ జీవితానికి సానుకూల గమనికతో సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే సంవత్సరం గడిచే కొద్దీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంవత్సరం ప్రారంభంలో వివాహ సంబంధాలకు వాగ్దానం, పండుగ సందర్భాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అవివాహిత వ్యక్తులు వివాహ అవకాశాలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ వ్యాపార ప్రయత్నాలలో కొత్త మైలురాళ్లను సాధించే దిశగా సంకేతాలు సూచిస్తున్నాయి. అప్పుడప్పుడు అనవసర ఖర్చులు తలెత్తవచ్చు. ఆరోగ్య ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బృహస్పతి ప్రభావం సవాళ్ల నుండి రక్షణను అందిస్తుంది. రాహువు, కేతువు మరియు ఇతర ఖగోళ వస్తువుల ప్రభావం రక్త సంబంధిత ఆందోళనలు, తలనొప్పి మరియు చిన్న అనారోగ్య సమస్యల వంటి చెదురుమదురు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మేషరాశి వ్యక్తులు 2024లో తమ వృత్తిపరమైన మరియు ఆర్థిక జీవితంలో అనేక రకాల మార్పులను ఊహించగలరు. మేషరాశి వ్యక్తులు తమ వృత్తిలో లేదా వ్యాపారంలో గణనీయమైన మార్పులను అనుభవించవచ్చని, దీని వలన ఆర్థిక లాభాలు లేదా నష్టాలు సంభవించవచ్చని మేషరాశి ఫలాలు 2024 సూచిస్తున్నాయి. అందువల్ల వారు ఊహించలేని పరిస్థితులను ఎదుర్కోవటానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి మరియు వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి చురుకైన చర్యలు తీసుకోవాలి. ఈ సంవత్సరం మేషరాశి వ్యక్తులకు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రత్యేకమైన అవకాశాలను అందించవచ్చని జాతకం సూచిస్తుంది. అయితే వారు తమ పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అంతేకాకుండా మేషరాశి ఫలాలు ప్రేమ సంబంధాలలో హెచ్చుతగ్గులను అంచనా వేస్తుంది. కొంతమంది మేషరాశి వ్యక్తులు వారి సంబంధాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరికొందరు సంతోషకరమైన క్షణాలను అనుభవించవచ్చు. అందువల్ల వారు అపార్థాలను నివారించడానికి మరియు వారి భాగస్వాములతో వారి బంధాన్ని బలోపేతం చేయడానికి సహనంతో మరియు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలి. 2024లో మేషరాశి వ్యక్తుల వైవాహిక జీవితం గురించిన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఇది వారి సంబంధాలలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చని సూచిస్తుంది. అయితే సహనం మరియు అవగాహనతో వారు ఈ సమస్యలను అధిగమించి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందించవచ్చు. ఈ రాశివారు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. వాటిని వారు వెంటనే పరిష్కరించుకోవాలి మరియు వారి శ్రేయస్సును కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేష రాశిచక్రం కింద జన్మించిన వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో వారి రాశిలో బృహస్పతి ఉండటం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇది వారి కీర్తిని మెరుగుపరుస్తుంది మరియు వారి నిర్ణయాత్మక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అదనంగా వారి 11వ ఇంట్లో శని స్థానం వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది మరియు వారి కోరికలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుంది. వారి 12వ ఇంట్లో రాహువు విదేశీ ప్రయాణాలకు అవకాశాలను అందిస్తారు, కానీ ఖర్చులు పెరగడానికి కూడా దారితీయవచ్చు. సంవత్సరం ప్రారంభంలో వారి 9వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వారి తండ్రికి ప్రమోషన్ పొందవచ్చు, కానీ అతను ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. సంవత్సరం మొదటి త్రైమాసికం చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ రెండవ త్రైమాసికం కొన్ని ఆర్థిక సవాళ్లను అందించవచ్చు. మూడవ త్రైమాసికం ఆర్థికంగా మరియు శారీరకంగా కొంత బలహీనంగా ఉంటుంది. అయితే నాలుగవ త్రైమాసికం వివిధ రంగాలలో ఆనందాన్ని మరియు విజయాన్ని కలిగిస్తుంది. మేషరాశి వ్యక్తులు ఏడాది పొడవునా వారి ఆర్థిక మరియు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏదైనా ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం
అన్ని రంగాలలో క్రమంగా విజయం సాధించగలదు. మేషరాశి ప్రేమ జాతకం. సింగిల్ గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. ఈ సంవత్సరం ప్రేమలో గొప్ప అంశం ఉంది. మీరు మీ జీవితంలో కొత్త ప్రేమను పొందడానికి మరియు తెలియజేయడానికి ఇది సమయం. మీ ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఇది సరైన వ్యక్తిని ఆకర్షించడంలో మీకు సహాయపడుతుంది. స్థిరమైన సంబంధాన్ని నిర్ధారించుకోవడానికి మీరు ఆసక్తి ఉన్న మీ సంబంధాన్ని విశ్లేషించాలి. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. ప్రేమ దాని స్వంత వేగంతో జరుగుతుంది. శృంగారాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది దూరాన్ని మాత్రమే పెంచుతుంది. మీ భాగస్వామి యొక్క వ్యక్తిగత స్థలాన్ని కమ్యూనికేట్ చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సింగిల్ గా మరియు జంటలుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమ మరియు వివాహ జాతకం చూసుకుంటే ఈ సంవత్సరం మీ సంబంధంలో మెరుగుదల యొక్క భారీ అంశాలను తెస్తుంది. మీరు కలిగి ఉన్న ప్రతికూల ఆలోచనలను నివారించడానికి ప్రయత్నించండి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య కొన్ని తీవ్రమైన వాదనలు ఉండవచ్చు. మీ అవసరాల గురించి మీ భాగస్వామితో మరింత బహిరంగంగా మరియు స్పష్టంగా ఉండండి మరియు మీ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోండి. ఇది సంబంధంలో నమ్మకాన్ని పెంపొందించడానికి మీకు సహాయం చేస్తుంది. వారి మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారి దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోండి. మరింత ప్రశాంతమైన మరియు రిలాక్స్డ్ విధానాన్ని తీసుకోండి. మీరు మరియు మీ భాగస్వామి సంబంధంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. దూకుడుగా కాకుండా కోపాన్ని మానుకోండి మరియు వేరే విధానాన్ని ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ జీవితంలో సమస్యలను ఆహ్వానించకుండా నివారించవచ్చు. సింగిల్స్ కి మేష రాశిచక్రం కింద జన్మించిన వ్యక్తులు రాబోయే సంవత్సరంలో వారి శృంగార సంబంధాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. శని సంవత్సరం పొడవునా కుంభరాశిలో ఉంటాడు మరియు మీ 5వ ఇంటిని నిశితంగా గమనిస్తాడు. ఇది మీ ప్రేమ జీవితంలో సంభావ్య అడ్డంకులను కలిగిస్తుంది. అయితే ఈ గ్రహాల అమరిక మీ సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో కూడా సహాయపడవచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ రాశిచక్రంలో ఉంటాడు మరియు మీ 5వ ఇంటిని చూస్తాడు. ఇది ఒంటరి వ్యక్తులకు ప్రేమను కనుగొనే అవకాశాన్ని అందిస్తుంది. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమ పెరుగుదలతో సంవత్సరం ప్రారంభ నెలలు మనోహరంగా ఉంటాయి. మీరిద్దరూ ఒకరినొకరు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మరియు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. శని మరియు బృహస్పతి కలయిక ప్రేమ వివాహం యొక్క అవకాశాన్ని సృష్టించవచ్చు, అయితే ఇది సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మాత్రమే ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. మే 1న బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా బృహస్పతి 5వ మరియు 7వ గృహాల నుండి దూరంగా మారడం వల్ల మీ సంబంధాలలో చేదు ఏర్పడుతుంది. శని ప్రభావం గణనీయంగా ఉంటుంది మరియు 12వ ఇంట్లో రాహువు మరియు 6వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ శృంగార సంబంధాలలో ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ సమయంలో మీ ప్రియమైన వారు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆగస్ట్ మరియు అక్టోబర్ మధ్య మీరు మీ భాగస్వామితో కలిసి ఒక సుందరమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఇది మీ సంబంధాన్ని కొత్త ఆశతో అందిస్తుంది మరియు మీ ప్రేమను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ సమయంలో మీ హృదయ లోతుల్లోంచి మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను తెలియజేయడం చాలా ముఖ్యం. మేషరాశి పిల్లల జాతకం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో పిల్లల ఆశీస్సులు లభిస్తాయి. జ్ఞానగ్రహం బృహస్పతి పిల్లలకు వారి చదువులో గొప్ప పురోగతితో పాటు
జ్ఞానం మరియు తెలివిని అనుగ్రహిస్తాడు. అయితే మే తర్వాత వారి చదువులో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే వారు పెట్టుకునే సంస్థపై శ్రద్ధ పెట్టాలి. ఈ 2024 సంవత్సరం మొదటి అర్ధభాగం జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు సంతానం పొందాలనుకునే జంటలకు బలమైన అవకాశాన్ని కల్పిస్తుందని సూచిస్తుంది. కావున వారు ఈ దిశగా గట్టి ప్రయత్నం చేయాలి. అదనంగా అర్హత గల పిల్లల వివాహం ఈ సంవత్సరం తల్లిదండ్రులకు ఆనందాన్ని తెస్తుంది. వారు తమ పనిని పూర్తి చేసినట్లుగా భావిస్తారు. మేషరాశి ప్రయాణ జాతకం. మీ బ్రాండ్ ని వేరే కంపెనీలో లాంచ్ చేయడానికి ఈ సంవత్సరం మంచిది. మీరు చేస్తున్న వ్యాపారంలో ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. అదనంగా మీరు బాగా అర్హమైన విరామం తీసుకుని మీరు కోరుకున్న గమ్యస్థానానికి ప్రయాణించే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది మీ కెరీర్కు కొత్త అవకాశాలను తీసుకురాగలదు. అయితే జాగ్రత్తగా ఉండటం మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా ఒప్పందాలను పూర్తిగా చదవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీ కెరీర్కు హాని కలిగిస్తుంది. ఇంకా కలల గమ్యస్థానానికి మీ భాగస్వామితో కలిసి ప్రయాణించడం వలన మీ సంబంధంలో అభిరుచిని పునరుజ్జీవింపజేయడంలో మరియు కొత్త ప్రారంభాలను గుర్తించడంలో సహాయపడుతుంది. మేషం కెరీర్ జాతకం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశిని వారి రాశిగా ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం వారి కెరీర్లో గణనీయమైన సానుకూల మార్పులను అనుభవిస్తారు. సంవత్సరం ప్రారంభం నుండి 11వ ఇంట 10వ ఇంటికి అధిపతి శని ఉండటం వల్ల మీ కెరీర్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ కృషి మరియు అంకితభావాన్ని సీనియర్ అధికారులు మెచ్చుకుంటారు. వారు వారి ఆశీర్వాదాలు మరియు సహాయాన్ని అందిస్తారు. మీరు సంవత్సరం ప్రథమార్థంలో ప్రమోషన్ను అందుకోవచ్చు లేదా విజయం సాధించవచ్చు. మార్చి నుండి ఏప్రిల్ వరకు మీ జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు ఉద్యోగాలను మార్చాలని చూస్తున్నట్లయితే 2024 ఆగస్టు నెల మంచిదని సూచిస్తుంది. అయితే అదే నెలలో మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే నవంబర్ మరియు డిసెంబర్ నెలలు మీ కెరీర్లో మీకు విజయాన్ని అందిస్తాయి. మీరు చాలా కాలంగా పని చేస్తున్నట్లయితే మీకు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక కూడా ఉండవచ్చు. మరియు మీరు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య అలా చేయవచ్చు. మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభంలో మీ ఉద్యోగంతో కొనసాగించాలని మరియు క్రమంగా మీ ఉద్యోగానికి దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తోంది. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి చాలా అవకాశాలను కలిగి ఉంటారు మరియు మీ పనిలో మీ వ్యాపారం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కెరీర్పై భారీ ప్రభావాన్ని చూపే కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను చూడబోతున్నారు. ఈ శక్తివంతమైన అధికారుల నుండి మీకు వీలైనంత వరకు తెలుసుకోవడానికి మరియు గ్రహించడానికి ప్రయత్నించండి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది మీ సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది మరియు మీ ప్రతిభను కూడా బయటకు తెస్తుంది. ఈ సంవత్సరం మీ కంపెనీకి లేదా సంస్థకు భారీ లాభాలను తెస్తుంది. ఇది మరింత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించడంలో మీకు సహాయపడుతుంది. అయితే మీరు కోల్పోయినట్లు భావించే రోజులు ఉంటాయి. మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటికి లొంగకుండా ముందుకు సాగండి. మేషరాశి కుటుంబ జాతకం. 2024 సంవత్సరం మేషరాశి వ్యక్తులకు సానుకూల ప్రారంభాన్ని అంచనా వేస్తుంది. వారి జాతకంలో బృహస్పతి ఉండటం వల్ల వారి నిర్ణయాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి మరియు జ్ఞానం పెరుగుతుంది. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు కుటుంబంలో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో తండ్రి శుభవార్త అందుకోవచ్చు. కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య వారి తోబుట్టువులతో మేషం యొక్క సంబంధాలపై కొంత ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య మేష రాశివారు మరియు వారి తల్లిదండ్రులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు మరియు వారి తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి మేషరాశి వ్యక్తులు ఓపికగా ఉండాలి మరియు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా సంప్రదించాలి.
సంవత్సరం తొలి నెలల్లో తోబుట్టువులతో కలిసి వెళ్లడం వారి బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వారి తోబుట్టువులు కూడా వారి వ్యాపారంలో సహాయపడవచ్చు, వారి సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మేషరాశి స్థానికులు వారి తల్లి వైపు నుండి కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, మరియు ప్రతి ఒక్కరిని గౌరవంగా మరియు దయతో చూడటం చాలా అవసరం. మేషం ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం 2024 ప్రకారం ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఏడాది పొడవునా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో శని 11వ ఇంట్లో ఉండటం మరియు సంవత్సరం పొడవునా దాని ఉనికి మీకు స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పరిస్థితి, ఎందుకంటే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మీకు చాలా అవసరమైన ఉపశమనాన్ని కలిగించే నమ్మకమైన ఆదాయ వనరు మీకు ఉంటుంది. అయితే సంవత్సరం చివరి వరకు 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని సూచిస్తుంది. మీరు మీ ఖర్చుల వేగాన్ని నియంత్రించవలసి ఉంటుంది, లేదా అనియంత్రిత ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి మీరు క్రమశిక్షణతో కూడిన మరియు కష్టమైన వ్యూహంతో ముందుకు రావాలి. మీరు సంవత్సరం ప్రారంభంలో మునుపటి పెట్టుబడులపై మంచి రాబడిని కూడా పొందవచ్చు. మేషం వివాహ జాతకం. ఈ సంవత్సరం వారి వైవాహిక జీవితానికి సంబంధించి మేష రాశిలో జన్మించిన వారికి సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని అంచనా వేస్తుంది. గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య దూరం తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఇది వారి కుటుంబానికి శాంతి మరియు ఆనందాన్ని తెస్తుంది, మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి కలిసి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. అయితే ఏప్రిల్ మరియు జూన్ మధ్య బలమైన గ్రహయోగం కారణంగా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మరియు విభేదాలతో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు ఈ సవాళ్లను సహనంతో ఎదుర్కోవాలి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే సంవత్సరం ప్రారంభ భాగం వివాహానికి అనుకూలమైన సమయం అని అంచనా వేస్తుంది. మీకు తగిన జీవిత భాగస్వామిని కనుగొని ఏప్రిల్ చివరి నాటికి వివాహం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమను పెంచడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య చెప్పుకోలేని వైరుధ్యం ఉన్నప్పటికీ మీరు దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మరియు జూన్ 2024 తర్వాత మీరు మీ జీవిత భాగస్వామి నుండి మళ్ళీ ప్రేమ మరియు ఆప్యాయతలను పొందినప్పుడు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. జూలై, ఆగస్టులో మీరు తీర్థయాత్రను కూడా ప్లాన్ చేయవచ్చు, మరియు మీ జీవిత భాగస్వామి బంధువు కారణంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావచ్చు. సెప్టెంబరు మరియు డిసెంబర్ మధ్య మీ వైవాహిక జీవితం ఆనందాన్ని తెస్తుంది, మరియు మీ సంబంధం మరింత లోతుగా మారుతుంది. మేషరాశి ఆస్తి మరియు వాహన జాతకం. ఈ సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని అంచనా వేస్తుంది, అయితే అధిక నాణ్యత గల వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చు. జూలై మీకు అత్యంత లాభదాయకమైన నెలగా భావిస్తున్నారు. ఈ సమయంలో మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు. తెలుపు లేదా వెండి వాహనాన్ని ఎంచుకోవడం వలన ఈ సంవత్సరం మీకు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా జూలై నుండి పక్కన పెడితే ఫిబ్రవరి, మార్చి మరియు డిసెంబరు నెలలలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంలో మీకు అదృష్టం ఉండవచ్చు. ఆస్తి మరియు ఇంటిని సంపాదించడంపై దృష్టి పెట్టడం వల్ల ఈ సంవత్సరం పెద్ద ఆస్తిని విక్రయించే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం మీ లక్ష్యం అయితే మే తర్వాత ఈ ప్రాంతంలో విజయం సాధించవచ్చు. సంవత్సరం ప్రారంభంలో ఆస్తికి సంబంధించి కొంత ఆలోచన మరియు చర్చలు ఉండవచ్చు, మరియు ఫిబ్రవరి,
మార్చి మధ్య ఆస్తిని సంపాదించడంలో విజయం సాధించవచ్చు. దానిని అనుసరించి వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు. కానీ ఒక ముఖ్యమైన స్థిరమైన ఆస్తిని పొందేందుకు జూన్ మరియు జూలై మధ్య మరొక అవకాశం ఏర్పడవచ్చు. మేషం వ్యాపార జాతకం 2024 ఆధారంగా మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం మీ వ్యాపారం కోసం కొత్త ఎత్తులకు దారి తీస్తుంది. 7వ ఇంటిలో బృహస్పతి మరియు 11వ ఇంట్లో శని యొక్క అమరిక మీ వ్యాపారంలో గణనీయమైన వృద్ధికి సంభావ్యతను సూచిస్తుంది. మీరు మీ కుటుంబంలోని అనుభవజ్ఞులైన సభ్యుల నుండి సహాయాన్ని ఆశించవచ్చు. మీకు వ్యాపార భాగస్వామి ఉన్నట్లయితే వారు ఇతర కార్యకలాపాల ద్వారా పరధ్యానంగా మారవచ్చు, కాబట్టి వారిపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. ఇది సంవత్సరం ప్రారంభంలో సంభవించవచ్చు, కానీ మీకు ఏకైక యాజమాన్యం ఉంటే మీరు గొప్పగా ప్రయోజనం పొందవచ్చు. కార్మిక సంబంధిత ఉద్యోగాలు, కాంట్రాక్టులు, విద్య సంబంధిత వ్యాపారాలు, స్టేషనరీ, పుస్తకాలు, యూనిఫారాలు, వివాహం, ఈవెంట్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో పనిచేసే వ్యక్తులు ఈ సంవత్సరం ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది వ్యాపార విస్తరణకు దారి తీస్తుంది. మీరు జనవరిలో కొంత డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ వ్యాపార వృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుంది. అయినప్పటికీ ఎటువంటి అనైతిక కార్యకలాపాలు చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు, కాబట్టి వాటిని నివారించడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలల్లో మీ వ్యాపారం అత్యంత లాభదాయకతను అనుభవించవచ్చు. అదనంగా మీరు మార్చి మరియు ఏప్రిల్ మధ్య విదేశీ పరిచయాల నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు, మరియు మీరు విదేశాలలో లేదా విదేశీ వ్యక్తులతో వ్యాపారం చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఇది మీ వ్యాపారానికి కొత్త దిశను ఇస్తుంది. జ్యోతిష్య పరిహారాలు. మీ ఇంటి వద్ద శ్రీ చండీ పదాన్ని నిర్వహించండి. బుధవారాల్లో గణేశుడికి దూర్వా గడ్డిని సమర్పించండి. అదనంగా ప్రతిరోజు గణేశుడి అథర్వ శీర్షాన్ని పఠించడం మంచిది. మీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. వార్షిక కాస్మిక్ చిట్కా. మీ సంబంధం మరియు కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు భావోద్వేగాల నియంత్రణను కోల్పోతే, నిగ్రహాన్ని కోల్పోతే, నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిదాన్ని కోల్పోతారు. ఓపికగా ఉండండి, ఆశావాదంతో ప్రయత్నించండి. 2024 సంవత్సరంలో మీ రాశిఫలాలు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి.